హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. సో ముందుగా కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే గంట సింబల్ని నొక్కండి. సో మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్కి కావాల్సిన ఫ్రూట్స్ ఏంటంటే బనానా, గ్రేప్స్, యాపిల్, అనారు, సో గ్లాస్ పాలు, అలాగే కస్టర్డ్ పౌడర్ అనమాట. ఈ కస్టర్డ్ పౌడర్లో నేను వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను. సో ఇది మీ ఆప్షనల్ అండి, ఇంకా వేరే ఫ్లేవర్ కావాలన్నా మీరు చూస్ చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే ఈ ఫ్రూట్స్ అన్నిటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చిన్న పిల్లలు ఉంటే మరి చిన్నగా కట్ చేసుకోవాలి. సో ఎందుకంటే వాళ్ళకి గొంతులో మింగడానికి ఈజీగా ఉంటుంది. పెద్దవాళ్ళమైతే కొంచెం పెద్దగా ఉన్నా మనం మింగగలుగుతాము. సో అందుకని పిల్లల గురించి కొంచెం కేర్ తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ఏంటంటే మనం తీసుకున్న కస్టర్డ్ పౌడర్ని కొద్దిగా పాలు యూజ్ చేసుకుంటూ మనము దాన్ని లిక్విడ్ లాగా మనము కలుపుతూ ఉండాలన్నమాట. కొద్దిగా పాలు పోసుకుంటూ దాన్ని మనము లిక్విడ్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట. ఇదేంటంటే ఉండలు కట్టకుండా, బబుల్స్ రాకుండా, సో కన్సిస్టెంట్ లూజ్గా ఉండేలాగా చేసుకోవాలన్నమాట. అలాగే మనకు సరిపడన్ని పాలని మరిగించుకోవాలి. ఆ మరుగుతున్న పాలల్లోనే మనము తగినంత షుగర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ని కూడా యాడ్ చేసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి. ఇది లో స్లిమ్లోనే చేసుకోవాలండి. హై స్లిమ్లో చేసుకుంటే మాడిపోయే ప్రమాదం ఉందన్నమాట. సో ఇలా చేసుకున్న దాన్ని పూర్తిగా కంప్లీట్గా చల్లబడాలండి. ఇదంతా ఈ పాలను అన్నిటిని మొత్తం కంప్లీట్గా చల్లబడిన తర్వాత సో మనం ప్రిపేర్ చేసుకున్న ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవన్నీ మనము అందులో ఒక్కొక్కటిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందులో ఏంటంటే ఫ్రూట్స్ ఎక్కువైనా పాలు తక్కువైనా బాగోదు, అలాగే పాలు ఎక్కువ ఉండి ఫ్రూట్స్ తక్కువ ఉన్నా కూడా బాగోదు. సో రెండు సమపాలలో ఉండేలాగా మనం చూసుకోవాలన్నమాట. సో వీటన్నిటిని మిక్స్ చేసిన తర్వాత అంతా ఒకసారి మనము కలుపుకోవాలి. ఇంకేంటి, మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది. సో ఇది మనం బయట కొన్నా కూడా ఇంత మంచిగా, ఇంత టేస్టీగా, హెల్తీగానైతే ఉండదండి. సో అందుకని ఈ సమ్మర్లో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాము. మనకు, మన పిల్లలకి హెల్తీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే గంట సింబల్ని గట్టిగా